సో ఈ మ్యామ్ అవేర్నెస్ వల్ల ఈ టెస్ట్ వల్ల కూడా ఎర్లీగా డయాగ్నోసిస్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఒక 13-14 ఇయర్స్కే ఈ పీసీఓడి డయాగ్నోసిస్ అవ్వడం వల్ల డిలేడ్ పీరియడ్స్ వల్ల కూడా హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ కొంచెం అడల్ట్స్ వచ్చేసరికి ఇప్పుడంతా కాంట్రసెప్టివ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎంతవరకు ఫెర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనకి వీళ్ళకి పీసీఓ ప్రాబ్లం ఉంది అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. దీంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మెయిన్గా ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, డిలేడ్ సైకిల్స్, తర్వాత మనకి ఈ యాక్నే, మొహం మీద మొటిమలు రావడం, ఇవంతా హిర్సుటిజం అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, అంటే లిప్ పైన, చిన్ పైన హెయిర్ గ్రోత్ అంతా, మేల్ ప్యాటర్న్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా దాంట్లో లక్షణాలు అనమాట. సో మనం పీసీఓ అనేది డయాగ్నోసిస్ అనేది 18 ఇయర్స్ కంటే ముందు చేయకూడదు. ఎందుకంటే 18 ఇయర్స్ కంటే ముందు వాళ్ళ ఫాలికల్స్, వాళ్ళ ఓవరీస్, వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది అనమాట. స్కాన్లో మనకి మెనీ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ కనిపించవచ్చు. ఈవెన్ వాళ్ళు ఈ సోనాలజిస్ట్, రేడియాలజిస్ట్ కూడా వాళ్ళ స్కాన్ రిపోర్ట్లో అలా పీసీఓ ప్యాటర్న్ ఉన్నా కూడా 18 ఇయర్స్ వరకు దాన్ని మనం పీసీఓ అని కూడా చెప్పడానికి ఉండదు. సో అది మనకి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఎందుకంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ మనకి ఎర్లీ ఇయర్స్ ఆఫ్ గర్ల్స్లో ఏంటంటే వాళ్ళ సైకిల్స్ రెగ్యులరేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనకి ఆ డిలేడ్ సైకిల్స్ అనేది ఫిజియలాజికల్గానే వాళ్ళకి డిలే అవ్వచ్చు అనమాట. కాకపోతే ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయి, వెయిట్ పెరుగుతున్నారు, సైకిల్స్ డిలే అవుతున్నాయి, ఇవన్నీ అంటే ఫ్యూచర్లో పీసీఓ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి జాగ్రత్త పడి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం ఆ ప్రాబ్లమ్ని రాకుండా చూసుకోవచ్చు. అండ్ పీసీఓ ఏంటంటే ఒక రకమైన లైఫ్ స్టైల్ డిజార్డర్, దానికి కొంచెం జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, లేకపోతే వాళ్ళలో కొన్ని రకాల జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో, దానికి తోడు ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ తోడైతే అది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో మ్యామ్ దానికి మెడిసిన్స్ వాడుతున్నారు కదా మ్యామ్. సో యంగ్ ఏజెస్లోనే హార్మోన్ టాబ్లెట్స్ యాక్చువల్లీ యూ నీడ్ నాట్ టేక్ ఆల్ ద టాబ్లెట్స్, హార్మోన్ పిల్స్ అండ్ ఆల్. అంటే మనకి రెగ్యులరైజ్ అవ్వడానికి మనం కంటిన్యూస్గా పిల్స్ వాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. యూజువల్గా గైనకాలజిస్ట్ని సజెస్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే జస్ట్ రీఅష్యూరెన్స్, అంటే అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు, భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ మీ రెగ్యులర్ డైట్, ఎక్సర్సైజ్, మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల, వెయిట్ మెయింటైన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీలో హార్మోన్స్ అన్నీ ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్ని మనం ఎక్కువ హార్మోన్ టాబ్లెట్స్తో వాడకుండానే అడలసెంట్ పీరియడ్లో నేను చెప్పేది, సో దాన్ని మనం కాపాడుకోవచ్చు. మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని, మన ఆహారపు అలవాట్లని చేంజ్ చేసుకోవడం వల్ల ఈ హార్మోన్. కాకపోతే ఏంటంటే కొంతమందికి చాలా ఇప్పుడు మంత్స్ టుగెదర్ పీరియడ్ రాదు, అంటే 3 months, 4 months, 5 months. మనకి ఏంటంటే ఒక ఇయర్లో చూసుకుంటే అట్లీస్ట్ ఒక 7 to 8 times అయినా మనకి సైకిల్ రావాలి. సో అలా మనకి లేట్ అవుతుంది అని అంటే విత్డ్రాల్ బ్లీడింగ్కి టాబ్లెట్స్ ఇస్తారు చిన్నగా, ఒక 5 days టాబ్లెట్స్ వాడితే వాళ్ళకి విత్డ్రాల్ బ్లీడింగ్ వస్తుంది. అలా వాడకపోతే ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఎండోమెట్రియం లేయర్ అనేది గ్రోత్ ఎక్కువగా అయిపోయి మళ్ళీ వాళ్ళకి సైకిల్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటుంది, హెవీ బ్లీడింగ్, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం. సో ఇలా మనకి రెగ్యులర్గా పిల్స్ వాడడం అనేది వన్స్ వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తాం. యూజువల్గా అడల్సెంట్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ రోజులు అంటే వాడినా కానీ ఒక 2-3 months లేదంటే 6 months అలా ప్రిస్క్రైబ్ చేస్తాం, కానీ లాంగ్ పీరియడ్ అయితే సజెస్ట్ చేయమన్నమాట.